గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఆలోచించి ఏ స్టేజ్లో ఎవరెవరికి ఏమేం కావాలో అలా ఈ రోజున గర్భంలో ఉన్న శిశువుకి అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం, అలాగే ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి పెన్షన్లు, అంటే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్ని పథకాలు ఇస్తున్నాడో అందరికీ కూడా తెలుసు. పేదవాళ్ళ కష్టాల మీద ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దండయాత్ర చేశాడు. చంద్రబాబు నాయుడు నువ్వేం చేసావు? దోమలపై దండయాత్ర చేశావు. విక్రమ్ గారు హార్టికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ గారు మాట్లాడతారు. గతంలో ప్రజల వద్దకే పాలనని మనం వినటం జరిగింది. ఇవాళ ప్రజల వాకిటి ముందే పాలనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారాగా మనం అందరం చూడటం జరిగింది. ఇవాళ ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వాకి పుట్టిల్లు అయితే మనం అందరం చెప్పుకుంటాం. ఆక్వా రంగంలో ఎంతో అనుభవం ఉన్నవారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రి, 40 ఏళ్ళ అనుభవం ఉందన్న కూడా ఆయనకి ఎటువంటి ఆలోచనలు అనేవి రాలేదు. ఆక్వా రంగం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ దేశంలోనే 48,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచే 38,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంది. ఈ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఆక్వా రంగానికి మనం అండగా ఉండాలి. ఈ ఆక్వా రైతులకి ఈ రాష్ట్రంలో ధైర్యం కలుగజేసేలా ఉండాలనే ఉద్దేశంతో 2020న ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకి అండగా ఉండే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. గతంలో 2018లో అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పెట్టి గాలి వదిలేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 2019లో ముఖ్యమంత్రి అవ్వగానే ఈఫిష్ సర్వే ద్వారాగా అసలు కల్చర్ ఎంత జరుగుతుంది, ఏ విధంగా మనం ఈ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆక్వా కల్చర్ ఎంత చేస్తున్నారు, నాన్ ఆక్వా జోన్, ఆక్వా జోన్లో 4,65,000 ఎకరాలు కల్చర్ చేస్తుంటే మనం ఏదైతే ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు ఉన్న రైతుకి రూపాయిన్నర సబ్సిడీ ఇస్తామని ఏదైతే ఆక్వా రైతులకు మనం ప్రామిస్ చేశామో ఆ ప్రామిస్ని నిలబెట్టుకునే విధంగా ఆక్వా జోన్ పరిధిలోకి 10 ఎకరాల లోపు రైతుకి యూనిట్కి రూపాయిన్నర సబ్సిడీ నిమిత్తం ఇవాళ 3,46,000 ఎకరాలని ఆక్వా జోన్లో పరిధిలోకి తీసుకున్నటువంటి మనసున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రాష్ట్రంలో నాన్ ఆక్వా జోన్, ఆక్వా జోన్లో 63,000 కనెక్షన్స్ ఉంటే ఆక్వా జోన్ పరిధిలో 10 ఎకరాల లోపు ఆక్వా జోన్ పరిధిలోకి 50,800 కనెక్షన్లు తీసుకొచ్చి ప్రతి కనెక్షన్కి కూడా 7 లక్షల రూపాయలు లబ్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయన ఈ ప్రాంతం అంతా ఆక్వా కల్చర్తో ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ₹3.96 కరెంట్ రేట్ ఉంది. నేను వచ్చిన తర్వాత అన్న ₹2 కరెంటు రేట్ కావాలి అడిగాడు. కానీ నేను వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే పక్క రాష్ట్రం మనకి ఏదైతే ఒరిస్సా రాష్ట్రం ఉందో ₹1 కరెంట్ ఇస్తున్నారు, మనం ఎంత ఇవ్వకూడదు అని ₹1.5కే ఆ రోజు మీటింగ్లో కరెంటు రేటు అనౌన్స్ చేసినటువంటి గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు హయాంలో నష్టపోయిన రైతులు ఎవరన్నా ఉంటే మాట్లాడండి సార్. నమస్కారం అండి. జన్మభూమి కమిటీ వాళ్ళు మా నాన్నగారిని చంపేశారు. అదేంటి? 4 సంవత్సరాలు హింసించి చంపేశారు. 4 సంవత్సరాలు హింసించి చంపేశారు. ఎట్లా, ఎందుకు? మాకు మా నాన్నగారికి 1981లో ఎకరం పొలం ఇచ్చారండి, గవర్నమెంట్ వాళ్ళు అండి. ఎస్సీ మేము మాలండి. అది ఎందుకనో కోర్టుల్లో జరిగిందండి. దాంట్లో 16 ఎకరాలు ఇచ్చారండి, 16 మందికి ఇచ్చారు. అందుట్లో మా నాన్నగారు ఒక ఆయన అండి. ఏ కారణం చేతో ఒక 8 ఎకరాలు వెనక్కి తీసుకున్నారండి. తీసుకున్న తర్వాత కోర్టు అంట ఆ తీసుకున్న భూమి ఏదైతే ఉందో అది ప్రత్యామ్నాయ భూమి ఇమ్మని చెప్పిందండి. ఈ జన్మభూమి కమిటీలు వచ్చాక భూమి లేదు, గేమి లేదు, ఇందుట్లోనేనని టీడీపీ కార్యకర్తలు ఒక 100 మంది లోకల్లో ఉన్న నాయకులు వచ్చి ఈ పొలంలో కొలిసేస్తున్నాం మేమని మనిషికి 6 ఎకరాలు చేసేసారండి. 6 ఎకరాలు చేసి దాంట్లో పాత లబ్ధిదారులు కాకుండా ఈ టీడీపీ కార్యకర్తలు, జడ్పీటీసీ కార్ డ్రైవరు, పచ్చిగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దగ్గర ఉన్న కూడా ఇచ్చేసారండి. వాళ్ళు రోజు వచ్చి గొడవ. ఏ ఊరు? మాది ద్వారక తిరుమల మండలం అండి, పావులూరు వారుగుడు. ఫైనల్ గా జగనన్న మాకు పాదయాత్రలు వచ్చారండి. అప్పుడు మా అమ్మగారు మేము వెళ్ళి ఇలా జరిగిందండి, ఇలాగ అన్యాయం చేస్తున్నారని చెప్పామండి. ఇప్పుడు మాకు ఎకరం పొలం ఇచ్చారండి 16 మందికి. బాగా పెద్దదండి. మా నాన్నగారిని అయితే చనిపోయారండి, దాని మీద CBCID కేసుని ఇచ్చారండి. ఇప్పుడు జగనన్న మాట ఇచ్చినట్టుగా
మాకు ఎకరం పొలాలు వచ్చినాయి, పాస్బుక్లు వచ్చినాయి, లోన్ కూడా పెట్టుకున్నాం సార్ ఒక నెల క్రితం. ఓ